గుడ్లతో చేసిన రెసిపీ ఎప్పుడు ఫ్లాప్ అవ్వదండి. అలాంటిదే ఈ రెసిపీ కూడా. ఈ కర్రీ కోసం మిక్సీ జార్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ ని 2 హాఫ్ గా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు పసుపు, ఉప్పు వేసి 2 హాఫ్ గా చేసుకున్న గుడ్లని 2 వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు 2 వైపులా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్ లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక దానిలో చిన్నగా కట్ చేసుకున్న టమాటోలు వేసి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి వేసి మొత్తాన్ని కలిపేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించాలి. టమాటాలు మెత్తబడ్డాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని వేసి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు ముక్కల్ని వేసేసుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే కూర దగ్గర పడుతుంది. లాస్ట్ లో కసూరి మేతి, కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో గానీ చపాతీలో గానీ సర్వ్ చేసుకొని తింటే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.